చిన్నప్పుడు ఎప్పుడైనా రాత్రి నెయిల్ కట్టర్ చేతిలోకి తీసుకుంటే వెంటనే పెద్దవాళ్ళు గొంతు వినిపించే ఉంటుంది. చీకటి పడ్డాక గోళ్ళు తీయకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంటూ భయపెడుతుంటారు. అప్పట్లో ఇది వింతగా అనిపించిన పెద్దయ్యాక కూడా చాలా మంది ఆ మాటను పాటిస్తూనే ఉంటారు. అసలు మాట వెనక నిజంగా మూఢనమ్మకం ఉందా, లేక మనకు తెలియని ఏదైనా లాజిక్ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికరమైన నిజాలు బయటపడుతున్నాయి. నేటి సౌకర్యాలతో చూస్తే రాత్రిపూట గోళ్ళు తీసుకోకూడదు అనే మాట అర్థం లేనిదని అనిపిస్తుంది. కానీ కాస్త వెనక్కి వెళ్ళి కరెంటు లేని కాలాన్ని ఊహించుకుంటే అసలు కారణం స్పష్టమవుతుంది. అప్పట్లో ఇళ్లల్లో ట్యూబ్ లైట్లు, బల్బులు లేవు. సూర్యుడు అస్తమించగానే ఆమదపు దీపం లేదా కొవ్వొత్తి వెలుగు ఆధారం. అలాంటి మసక వెలుతుల్లో గోళ్ళు కత్తిరించడం అంటే గాయాల్ని ఆహ్వానించినట్టే. ఆ రోజులలో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నట్టు సేఫ్టీ నెయిల్ కట్టర్ అస్సలు లేవు. చిన్న కత్తర్లు, పదునైన కత్తర్లు లేదా బ్లేడ్లతోనే గోళ్ళు తీయాల్సి వచ్చేది. చీకట్లో అవి జారితే వేళ్లకు గాయాలు కావడం సాధారణం. ఈ రోజు చిన్న గాయం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ అప్పట్లో యాంటీసెప్టిక్ క్రిములు, యాంటీబయాటిక్స్ లేని రోజులు. చిన్న గాయమే పెద్ద ఇన్ఫెక్షన్గా మారే ప్రమాదం ఉండేది. అందుకే చీకటి పడ్డాక పదునైన వస్తువుల్ని వాడొద్దని పెద్దలు గట్టిగా చెప్పేవారు. ఇంకో ముఖ్యమైన కారణం పరిశుభ్రత. కత్తిరించిన గోళ్ళు మసక వెలుతురులో కింద పడితే కనిపించేవి కాదు. అప్పట్లో చాలామంది నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. ఆ గోళ్ళు ఆహారంలో కలిసే ప్రమాదం ఉండేది. అది ఆరోగ్యానికి ముప్పుగా మారేది. అందుకే గోళ్ళు పగలు వెలుతురులోనే తీయాలన్న నియమం పెట్టారు. కానీ పిల్లలకు ఈ లాజిక్ మొత్తం వివరించడం కష్టం. అందుకే చెయ్యొద్దు అనే మాటకు కొంచెం భయం కల్పించి చెప్పేవారు. కాలక్రమేణా ఆ జాగ్రత్త ఒక సాంప్రదాయంలా మారిపోయింది. అసలు కారణం మరిచిపోయి లక్ష్మీదేవి పోతుంది అన్న మాట మిగిలిపోయింది. కరెంటు వచ్చాక, టెక్నాలజీ పెరిగాక, వైద్యం మెరుగుపడ్డాక కూడా ఈ పాత నమ్మకం మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇప్పటి పరిస్థితులలో చూస్తే రాత్రిపూట గోళ్ళు తీయడంలో శాస్త్రీయంగా ఎలాంటి తప్పు లేదు. మన ఇళ్లల్లో మంచి లైటింగ్ ఉంది, సురక్షితమైన నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, శుభ్రత పాటించే అలవాటు ఉన్నాయి. కాబట్టి అది పూర్తిగా వ్యక్తిగత అలవాటు లేదా నమ్మకం మాత్రమే. మూఢనమ్మకం అని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు భద్రత కోసం పుట్టిన నియమం కాలంతో పాటు ఒక కథగా మిగిలిపోయిందన్నదే అసలు నిజం.